హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సోరియాసిస్ ప్రాబ్లం అనేది ఒక చిన్న స్కిన్ డిసీజ్ మాత్రమే అనుకోవద్దండి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. సో సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో బీ బెటర్ వాళ్ళ గురించి తెలియక చాలా మంది ఈ టాబ్లెట్స్ వాడుండరు. సో అమెజాన్లో టాప్ రేటెడ్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనేది ఈ సోరియా ఉర్జా అనేది బీ బెటర్ వాళ్ళది. సో ఇది ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎవరెవరికి సెట్ అవుతుందో వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, సోరియాసిస్ అంటే ఏంటి? అదో రకమైన స్కిన్ డిసీజెస్, స్కిన్ డిజార్డర్ అనే చర్మ వ్యాధి అనే చెప్పాలి. కొంతమందిలో చాలా డిఫరెంట్గా అవుతుంది. తల నుంచి మొదలుకొని పాదాల వరకు ఎక్కడైనా అవ్వచ్చు. మరీ ముఖ్యంగా చెక్కిల పైన, మెడ కింది భాగంలో, తలలో కూడా అవుతుంది. వీపు మధ్యలో ఎక్కడెక్కడైతే స్వెట్టింగ్, చెమట ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవ్వడానికి ఎక్కువ ఛాయస్. తర్వాత చాలామందికి ఎర్రగా కందిపోయినట్టు అవ్వడం, ఒక రకమైన దద్దుర్లాగా తేలడం, స్కేల్స్ చేప పొట్టులాగా ఊడిపోతుంది చర్మం పైన, తెల్లగా మొత్తం పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుంది. ఆ విధంగా లక్షణాలు కనిపిస్తాయి సోరియాసిస్కి. అంటే ఇది వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? వయస్సు సంబంధం ఏమీ లేదు, అయితే కొన్ని రకాల డిజార్డర్స్ వల్ల వస్తుంది. అంటే అదో రకమైన రక్తదోషం అనే చెప్పాలి. అలాగే ఇది మరీ క్రానిక్ స్కిన్ డిసీజెస్ డిజార్డర్ అని చెప్పాలి తప్పనిసరిగా. ఇది మనం అలక్ష్యం అది చేస్తే ఏంటంటే సోరియాటిక్ రుమాటిక్ ఆర్థరైటిస్గా మారే ప్రమాదం కూడా ఉంది. సోరియాటిక్ రుమాటిక్ ఆర్థరైటిస్. ఓకే. సోరియాసిస్ అలాగే ఉన్న వాళ్ళకి దాంతో పాటుగా రుమాటిక్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సోరియాసిస్ వస్తుందో దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. సో యాజ్ ఐ టోల్డ్ సార్, ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడాను కదా, బీ బెటర్ వాళ్ళది. సో అది నిజంగా బాగా పనిచేస్తుంది అంటారా? సోరియా ఊర్జా అని చెప్పేటటువంటిది ఇది టోటల్గా సోరియాసిస్కి పనిచేస్తుంది. అలాగే దద్దుర్లు కానీ, ఇచ్చింగ్, మామూలుగా ర్యాషెస్, ఇలాంటి వాటి కన్నింటికి స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం పైన, దద్దుర్లాగా ఎర్రగా శరీరం అంతా కందిపోయినట్టు అవుతుంది. దీనికి ఇందాక చెప్పినట్టు వయస్సు సంబంధం లేదు, ఎవరికైనా అవచ్చు. నుదురు పైన, చెక్కిల పైన, మెడల పైన, వీపు, మధ్య వీపు ప్రాంతాల్లో, ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తలలో కూడా అవుతుంది. అందరు ఏమనుకుంటారంటే ఆ తలలో అయ్యేటప్పటికి డాండ్రఫ్ అని అనుకుంటారు. జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్ గా సోరియాసిస్ అంటే మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి కంటిన్యూస్ గా. మరి ఈ మెడికేషన్స్ అనేవి ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? అట్లీస్ట్ ఒక 6 months వరకైనా వాడాలి. రికమెండెడ్ 3 months, కానీ అడిషనల్గా ఒక 6 months వాడినట్లయితే తగ్గిపోతుంది. కంపెనీ వాళ్ళు ఏంటంటే 3 months వాడితే సరిపోతుందేమో అని చెప్పారు వీళ్ళు, కానీ 6 months వరకు వాడుతూ ఉంటే బెటర్గా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇండికేషన్స్కే వస్తున్నాను. అక్రెస్క్లామ్ అండ్ ట్రెమినిలియా, ట్రెమినా బిలే అండ్ స్పాన్, సిలియా పెత్తా అండ్ బెబ్రిస్ అరిస్టా, హిమిడ్రెసమ్స్ అండ్ పెప్పర్ లంగం అండ్ సాచ్పస్, అజ్ద్రికా ఇండికా, సిట్రస్ డేడ్రా, యాజిల్ మెమరిస్, హలోపెటా, సోల్నమ్ ఇండికమ్, వుర్నియా పిక్టా, ఇలాంటి మెడిసిన్స్ ఎన్నో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే డియోడ్రా కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఎన్ని రకాలటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోరియాసిస్కి చాలా బాగా పనిచేస్తుంది. చర్మం స్మూత్నెస్ రావడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా తిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్, మామూలుగా ఇంటర్నల్గా తిల్ ఆయిల్, గీ, తర్వాత దెన్ ఎరెండా, ఇవి ఇంటర్నల్గా పనిచేస్తుంటాయి. ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి పద్ధతిలో తయారు చేస్తారు కనుక అవి ఆల్రెడీ ఇంటర్నల్గా ఈ ఎరెండా తైలం ఉంటుంది, సీసం తైలం ఉంటుంది. వీటి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరెండా తైలం. గీ కూడా అలాగే పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఏజ్ అని ఏం లేదు, పర్టికులర్ ఏజ్ అని ఏం లేదు, ఎవరైనా కూడా వాడచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వాడకూడదు లేదు, కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో చాలా రకాల పథ్యాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి తినకూడనటువంటి అవాయిడెడ్ ఫుడ్ ఉంటుంది, తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఏ ఆహారం తీసుకోవాలి అని చూస్తే చేదు రకం కూరలు ఎక్కువగా తీసుకోవాలి. మెంతి కూర కానీ, కరేలా, కాకర, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఫిష్ కానీ, ఫ్రాన్స్, మటన్, ఇవి మానేయాల్సిన అవసరం ఉంటుంది. జంక్ ఫుడ్స్ టోటల్గా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మానేస్తూ మిగతా ఆహారం తీసుకుంటున్నట్లయితే
తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే డీప్ ఫ్రైస్ ఈ పూర్తిగా మానేస్తూ ఈ మందులు వాడుతూ ఈ గోళీలు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా పనిచేస్తాయి. ఇది ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ మరి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఏంటంటే ఎవరైనా వాడచ్చు, నిర్భయంగా నిరభ్యంతరంగా వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాడచ్చు. ఎలాంటి మందు వికటించడం కానీ, రియాక్షన్స్ కావడం కానీ, ఇతరత్ర అలాంటివి ఏముండవు. అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వదు. చాలా సేఫ్గా పనిచేస్తుంది మెడిసిన్. ఈ క్యాప్సూల్స్ వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్లు పైన చెప్పిన ఆహార నియమాలు పూర్తిగా పాటిస్తూ మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్ ఏదైతే ఉందో ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎక్కడ కొనుక్కోవాలి అని అవును. ఆలోచన వస్తుంది జనాలకి. డాక్టర్గా చూపించారు, వెళ్ళిపోయారు. అలా కాదు. అమెజాన్లో టాపెస్ట్ సెల్లింగ్ ఈ మెడిసిన్ దొరుకుతూ ఉంటుంది. సో ఇది సోరియా ఊర్జా అనేటటువంటి క్యాప్సూల్స్, ప్యాక్స్ అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది. మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే అమెజాన్ లింక్లో మీరు ఆర్డర్ చేయొచ్చు. మీ ఇంటి వరకు చేరిపోతుంది. నిరభ్యంతరంగా కరెక్ట్గా వాడండి. 3 నుంచి 6 నెలల వరకు వాడండి. పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శరీరం అంతా కూడా ఎప్పుడు వెట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. ఎక్కువ సార్లు వాష్ చేస్తూ ఉండాలి శరీరాన్ని. రకరకాల సబ్బులు మార్చుతూ వాడకూడదు. కొంతమందికి దురద ఉంటుంది బాగా. ర్యాషెస్ అదే చెప్తున్నాను. ఇచ్చింగ్ అలాంటివి కూడా ఈ మందుతో ఈ గోళీలతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా వ్యూయర్స్, బీ బెటర్ వాళ్ళది సోరియా ఊర్జా. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ అనేవి 60 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ దీంట్లో ఉంటాయి. అండ్ రోజుకి 2 వాడాలి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాడుకోవచ్చు. సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మేము అమెజాన్ లింక్ అలాగే వీళ్ళ వెబ్సైట్ లింక్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాము. అండ్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఇట్స్ ఆల్ రైట్. ఓకే.